అమెరికా అయితే పెను విధ్వంసానికి ప్రిపేర్ చేస్తుంది. ఇప్పటికీ అణుస్థావరాలను మాత్రమే టార్గెట్ చేసినట్టు అమెరికా ఇరాన్ సుప్రీమోని లేపేయడం ఒక ఎత్తు. అమెరికాకి సంబంధించినటువంటి ట్రంప్‌ని ఏమైనా లేపేయగలుగుతదా ఇరాను? లేదు. ప్రస్తుతం అమెరికన్ స్థావరాలు, ఏదైతే చుట్టూ ఉన్న గల్ఫ్ దేశాల్లో ఉన్న స్థావరాల ధ్వంసం ఇయన్నీ జరుగుతుంది. అమెరికా పరోక్షంగా ఓ సిగ్నల్ ఇచ్చింది. ఖొమైనీతోనే మా శత్రుత్వం, మీ దేశంతో కాదు అన్నటువంటి. సరే, ఇజ్రాయెల్ అటాక్స్ అయితే ఆగవు. ఇక ఇరాన్ ఆగకపోయేటప్పటికి ఇప్పుడు బదులు తీర్చుకోక తప్పని పరిస్థితి అమెరికాది. వరుస అటాక్స్ అన్నటువంటిది ప్లాన్ చేస్తుంది. ఇప్పటికే ఇరాన్‌కి సంబంధించిన అణుస్థావరాలని టార్గెట్ చేసినటువంటి అమెరికా, ఇక ఇతర వాణిజ్య, వ్యాపార, ఆయిల్ వ్యవస్థల మీద నిన్న మొదటిసారి ఆయిల్ వ్యవస్థ మీద, ఆయిల్ పైప్‌లైన్ల మీద దాడికి దిగింది. ఇక అన్నిటి మీద దాడికి దిగితే ఇరాన్ మళ్ళీ మరొక ఆఫ్ఘనిస్తాన్ లాగా మారుతుంది. ఒక లెబనాన్ లాగా, ఒక సిరియా లాగా ఇరాన్‌లో ఉన్నటువంటి డబ్బులు లేక, తిండికి లేక చస్తా, జనాల్ని చంపుకు తింటా, ఇక గ్రూపులుగా మారిపోయి బ్రతకాల్సిన పరిస్థితి వస్తుంది. ఇప్పుడు దూకుడుగా వెళ్ళాలా, జాగ్రత్తగా సెట్ చేసుకోవాలన్నది ఇరాన్ ఆలోచించుకోవాల్సిన పరిస్థితిని సృష్టించాలన్నది అమెరికా ప్లాన్.